హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట సాగర్. ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి. ఇది బేబీ ఫ్రాక్, అది కూడా 1 to 2 years బేబీకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి, అది కూడా ఇన్విజిబుల్గా. మీరు బిగినర్స్ అయితే కంపల్సరీ బేబీ ఫ్రాక్ని స్టిచ్ చేయండి, మీకు కంపల్సరీ సెట్ అవుతుంది. మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, బాగానే సెట్ అవుతున్నాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, మన డ్రెస్సెస్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకుందాం అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. భయం లేకుండా స్టిచ్ చేసుకుంటారు, మీవి కూడా బాగా సెట్ అవుతాయి. మనకు మెయిన్ కావాల్సిన కాన్ఫిడెన్సే అండి, ఇంట్రెస్ట్ అంతే. ఇక్కడైతే మా పాప ఫ్రాక్ని చూస్తున్నారు కదా, ఇది నా స్టైల్ ఆఫ్ స్టిచ్చింగ్ అండి. నేను మా పాపకి ఇలాగే ఇన్విజిబుల్గా కుడతాను. చూస్తున్నారు కదా, ఎక్కడ ఖర్చు అనేది ఉండదు, అసలు గుచ్చుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి ఇన్విజిబుల్గా. అండ్ ఇది 2 in 1గా వేసుకున్న ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే. చూస్తున్నారు కదా, నేనైతే ఈ ఫ్రాక్ కోసం 80 points బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. 2 years బేబీకి 80 points బ్లౌజ్ పీస్ సరిపోతుంది. మనం కనుక మోడల్ పెట్టాలి అనుకుంటే కనుక కొంచెం పిల్లలు బొద్దుగా ఉంటే 1 meter 1.5 meter తీసుకోవాలి. లైనింగ్ కూడా 80 points బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. ఇక్కడ లైనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ డ్రెస్ వేసుకున్నాక ష్రింక్ అవుతుంది లైనింగ్ అనేది, దానికోసం ముందే వాష్ చేసుకుంటాం. ఇక్కడ నేను బ్లౌజ్ని డబుల్ ఫోల్డ్ వేసాను, వేయగా దాని యొక్క విడ్త్ అనేది 32 inches వచ్చింది. లెంత్ అనేది చూస్తున్నారు కదా 17.5 వచ్చింది. ఇక్కడ నాకు 32 inches అవసరం లేదు, బేబీ ఫ్రాక్ కింద బాటంలో మనం పెట్టే కుచ్చికి, దానికోసమని నేను 2 inches ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 inches విడ్త్ది నేను బ్యాక్ థ్రెడ్స్ కోసం యూజ్ చేస్తానండి. థ్రెడ్స్ కోసం ముందుగానే కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ మార్క్ చేసుకోండి 2 inchesకి. దాన్ని మీ దగ్గర స్కేల్ లేకపోతే ఇలా టేప్తోని ఇలాగా లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇవి మనం థ్రెడ్స్కి యూజ్ చేస్తాము. అండ్ మిగిలిన పీస్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ అయితే కింద బాటమ్కి కోసం కట్ చేసుకుంటాము. ఫ్రాక్ పెట్టుకునే కుచ్చు కోసం హైట్ వచ్చేసి 12.5 అండి. విడ్త్ వచ్చేసి మిగిలిన పీస్ 30 inches ఉంది కదా, ఆ 30 inchesని ఇలా 12.5 హైట్తో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పైన ఉంది కదా, ఆ పార్ట్ని మనం బాడీ పార్ట్ కోసం యూస్ చేస్తామండి. ఈ 80 pointsకి హ్యాండ్స్ అయితే రావండి. 1 to 2 years బేబీకి కనుక స్టిచ్ చేస్తే జస్ట్ స్లీవ్లెస్ ఫ్రాక్ అనేది అవుతుంది. మీకు హ్యాండ్స్ కావాలంటే కనుక మీకు 1 meter క్లాత్ అనేది కంపల్సరీ పడుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బాడీ పార్ట్ కోసం అయితే విడ్త్ వచ్చేసి 7.5, అలాగే లెంత్ వచ్చేసి 9.5 తీసుకుంటే సరిపోతుందండి 1 to 2 years బేబీకి. ఇప్పుడు ఇలాగా మనం మెజర్ చేసుకుంటూ కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేయడం వల్ల బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. వంకరగా కట్ చేసుకోవడం ఇలాంటివి ఏమీ ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ అలాగే షోల్డర్ అయితే 4.5 తీసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నాను. ఇక్కడ కరెక్ట్గా మనము మెజర్ చేసుకోవడం కోసం ఇటువైపున ప్లస్ పాయింట్ పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అదేంటి అంటే మనం నెక్ షోల్డర్ కలిపి 4.5 పెట్టుకున్నాం కదా, అది అక్కడికి, అలాగే 4.5కి ప్లస్ పాయింట్ అనమాట. ఇటు ఎండ్ కూడా నేను అలాగే మెజర్ చేశాను. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 inch అనేది డయాగ్నల్గా అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కర్వ్ గీయడం రాదు అంటే మీరు తీసుకున్న ఆర్మ్ హోల్కి హాఫ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ హాఫ్ కాడ మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఇలా కర్వ్ గీయండి, కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ కింద వేస్ట్ కాడ 1 inch అనేది రౌండ్ కట్ చేయాలండి. ఎందుకు అంటే మన వేస్ట్ లైన్ కాడ ఫిట్టింగ్ బాగుండడం కోసం. మీరు కనుక ఇలా పెట్టకపోతే సైడ్స్ కొంచెం జారినట్టుగా ఉంటుంది, అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం జస్ట్ 1 inch కానీ 1/2 inch కానీ ఇలా కట్ చేయడం బెస్ట్ అనమాట. నేను 1 inch కట్ చేశానండి. అండ్ నెక్ విడ్త్ చూస్తున్నారు కదా, నెక్ విడ్త్ వచ్చేసి 1.5, అలాగే నెక్ లెంత్ వచ్చేసి 3 inches పెట్టాను. సేమ్ ఇందాక ఆర్మ్ హోల్ కాడ ఎలా అయితే ప్లస్ పాయింట్ పెట్టుకుని మెజర్ చేసుకున్నామో అలాగ ఒక బాక్స్ గీస్తున్నాను. ఆ బాక్స్ హెల్ప్తో నీట్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మనం రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి, మీరు వేరే నెక్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, నేనైతే రౌండ్ నెక్ పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మనం డ్రా చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ మిగిలిన పీస్తో బ్యాక్ సైడ్ది కట్ చేస్తామండి. ఈ ఫ్రంట్ పీస్ని యూజ్ చేసి బ్యాక్ సైడ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ మెజర్ చేయాల్సిన అవసరం ఉండదు, పిల్లలదే కాబట్టి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ సైడ్ ఒక 1/2 inch కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి బ్యాక్ సైడ్కి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం హూక్స్ కానీ జిప్ కానీ వేస్తాం కదా, అప్పుడు కొంచెం పీస్ పోతుందండి, దాని గురించి వేసుకుంటాం అనమాట అలా ఎక్స్ట్రా అనేది. చూస్తున్నారుగా, సేమ్ మనము ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసేసుకోవడమే. ఎక్స్ట్రా 1/2 inch కూడా
అలా డ్రా చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసిన పీసులకి ఇలా డీటెయిల్గా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అని డీటెయిల్గా రాసుకోండి. ఇలా రాయడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న డ్రాప్ హోల్ పెడదాం అనుకుంటున్నాను. దానికోసమని ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. మీకు హోల్ పెట్టడం ఇష్టం లేకపోతే ఇలా అయినా వదిలేసుకోవచ్చండి, కాకపోతే సెంటర్ కట్ చేసుకోండి అంతే అండి. ఇక్కడ చూస్తున్నారుగా, నేనైతే కింద ఒక 2.5 ఇంచెస్, పైన వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వదులుకుంటున్నాను. మనం అలా మార్క్ చేసుకున్న రెండాటికి మధ్యలో సెంటర్ ఒకటి గీసుకుని దానికి మనం ఎంత హోల్ వెడలు పెట్టుకోవాలనుకుంటున్నామో విడ్త్ వచ్చేసి దానికి అలా మార్క్ చేసుకుంటే ఒక హోల్ అనేది సరిపోతుందండి. జస్ట్ నేనైతే చూస్తున్నారుగా 1 ఇంచ్ అనేది విడ్త్ ఇస్తున్నాను. ఆ 1 ఇంచ్కి మనం ఒక ఇలా కర్వ్ అనేది గీసుకోవాలి. అంతే అండి, మన హోల్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మనం ఏమీ ఎక్స్పెక్ట్స్ అవ్వాల్సిన అవసరం లేదండి షేప్స్ కట్ చేయడానికి. జస్ట్ కరెక్ట్గా మెజర్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఇలాగా. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా, ఇది యూస్ చేస్తూ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి సేమ్ ఇలాగే. జస్ట్ కింద కుచ్చిపాటికి మాత్రము మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పై కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రాక్ కటింగ్ మీకు అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. అండ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంతా సాగర్.